మనుషుల జీవితములో వాళ్ళ శక్తికి మించిన విషయం జీవితంలో జరగకపోతే ఇక సాధ్యం కాదు అని అనుకుంటాము. అది ఇళ్ళు కొనడం కావచ్చు, బంగారం కొనడం కావచ్చు, వాహనములు కానీ, వస్తువులు కానీ, ఏదైనా సరే మన సొంతం కాకపోతే ఇక సాధ్యం కాదు అని అనుకుంటాము. కానీ సాధ్యం అనేది మానవుల శక్తికి మాత్రమే. అసాధారణమైన విషయము జీవితంలో జరగాలంటే ఆ దైవానుగ్రహం కావాలి. అలా సాధ్యం కాదు అనుకున్న పనులు కూడా వెంటనే జరిపించే శ్రీ దత్తాత్రేయ స్తోత్రం ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. ఓం జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. అస్య శ్రీ దత్తాత్రేయ స్తోత్ర మహామంత్రస్య భగవాన్ నారద ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీదత్త పరమాత్మా దేవత శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే జపే వినియోగః. శ్రీ నారద ఉవాచ జగదుద్భక్తికర్త్రే చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబరదయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే. కర్పూరకాంతి దేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే. హ్రస్వదీర్ఘకృశస్థూల నామగోత్ర వివర్జిత పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే. యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే. ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవః సదాశివః మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. భోగాళయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే. దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ సతోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే. జంబూద్వీపే మహాక్షేత్రే మాదాపుర నివాసినే జయమానసదాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే. భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే. బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే ప్రజ్ఞానకరభూతాయ దత్తాత్రేయ నమోస్తుతే. అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే విదేహదేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే. శూలహస్తగదాపాణే వనమాలా సుగంధర యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే. క్షరాక్షరస్వరూపాయ పరాత్పరధరాయ చ దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే. దత్తవిద్యాద్యలక్ష్మీ చ దత్తస్వాత్మస్వరూపిణే గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకం సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే. ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్త ప్రత్యక్షకారకం దత్తాత్రేయ ప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితం. ఇది శ్రీనారద పురాణే నారద విరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం సంపూర్ణం. ఈ రోజు మనము విన్న ఈ దత్తాత్రేయ స్వామి స్తోత్రము సాధారణ స్తోత్రమైతే కాదు, సాక్షాత్తు నారద పురాణములో నారదుడు విరచించిన మహాద్భుతమైన స్తోత్రం. ఒక్కసారి చెప్పినా లేదా విన్నా కూడా జీవితములో సాధ్యం కాదు అనుకున్న పనులు కూడా వెంటనే సాధ్యమవుతాయి. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.